ఆంజనేయులు ఎవరు నాకు తెలిసినంతవరకు నార్మల్గా 15,000కో 20,000కో జాబ్ చేసుకునే ఒక ఆర్డినరీ పర్సన్ సార్. కానీ ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాఆర్డినరీగా మీ కళ్ళ ముందర ఉన్నాడంటే వాళ్ళ డైరీలో నా పేరు ఉండబట్టే కదా, నిజమా కదండి? సో 43 రూపాయల నుంచి స్టార్ట్ అయింది వెస్టీలో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి 5 ఏళ్ల ముందు ఈరోజు నా లాస్ట్ చెక్ జూన్ 2024 6,34,350 రూపాయలు. సో ఎట్లుంది వెస్టీ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా మంది ఎగతాలు చేస్తూ ఉంటారు. సబ్బుల పెట్టోడు వచ్చింది మన గలీలకి, పేస్ట్ పెట్టోడు వచ్చింది, రకరకాల. మీకు ఎగతాలు చేస్తున్నారా లేదా? మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా లేదా? నవ్వకపోతే చెప్పండి. మా గల్లీకి 30 మంది ఉన్నారు, నేను తీసుకొస్తా ఖచ్చితంగా. సో అట్లా నవ్వుతేనే మీరు సక్సెస్ అవుతారండి. మీ లోపల ఏముండాలంటే ఈ బిజినెస్ చేయాలంటే ఫైర్ ఉండాలి. ఏముండాలి? ఫైర్ ఉండాలి. నిజంగా ఎంతమందికి ఫైర్ ఉంది? నిజంగా ఫైర్ ఉంటే స్టేజ్ పైన ఉంటారు. ఎట్లా ఉండాలి ఫైర్ అంటే కనుక, ఒక మంచి చెట్టు మీద 2 పక్షులు కూర్చున్నాయి అన్నమాట. ఇవి ఏం చేస్తున్నట్టే ముచ్చట్లు పెడతా ఉన్నాయి. ఒకరి జోడు ఒకరు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 2 వ్యక్తులు ఉన్నారంట. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోరు, 3వ వ్యక్తి గురించి మాట్లాడతారు సార్. నిజమే కదా? సో ఆ ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే నవ్వుకుంటాను ముచ్చట్లు పెడుతూ ఉన్నాయి 2 పక్షులు. సడన్గా అలా పక్క నుంచి ఏమైందంటే రాకెట్ దూసుకుంటూ వెళ్ళిపోతుంది పైకి. అందులో 2 పక్షులు ఉన్నాయి కదా. మొదటి పక్షి 2వ పక్షిని అడిగిందంటే, ఏంది చూడు, నీకు 2 రెక్కలే ఉన్నాయి, నాకు 2 రెక్కలే ఉన్నాయి. ఆ పైకి పోయే ఏదైతే ఉందో రాకెట్ దానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. మరి మనం మాత్రం చెట్టు మీద ఉన్నాము, అది మాత్రం పైకి దూసుకెళ్ళిపోతుంది. ఏమై ఉండొచ్చు, దానికి మనకేంది తేడా? అప్పుడు 2వ పక్షి అన్నది, నువ్వేం చూసినావు? నీకు 2 రెక్కలు చూసినావు, నాకు 2 రెక్కలు చూసినావు, దానికి 2 రెక్కలు చూసినావు. కానీ దాని వెనకాల ఎంత మట్ట ఉందో నువ్వు చూసినావు. రాకెట్కి ఏముంటుంది వెనకాల? ఏముంటుంది? ఫైర్ ఉంటుంది సార్. ఫైర్ ఉంది కాబట్టి పైకి వెళ్ళింది. నిజమా కదండి? ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే మనిషి వెనకాల ఫైర్ ఉండాలి. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం కదా మీటింగ్లలో, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే అప్పన్న ఉండాలి, నొప్పని ఉండాలి. ఏముండాలి? అప్పని ఉండాలి, నొప్పని ఉండాలి. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఒక్కరు కూడా అప్పులు లేకుండా లేదా? చూడండి, అందరు నా బాధితులే సార్. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 8 లక్షల -8 లక్షల అప్పుతో ఉన్నా. నా సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇట్లాంటి మీటింగ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయినా. అబ్బాయి ఎట్లయినా సరే ఈ బిజినెస్ చేయాలి, రేపటి దుమ్ము దులపాలి, ప్లాన్లకు పోవాలి, కొత్త వాళ్ళం కలాలని ఒక ఆలోచన ఉంటుంది. రేపు పొద్దున్నే మంచిగా వైట్ షర్ట్, బ్లాక్ షూ వేసుకొని నీట్గా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటి ముందర వస్తుంటుండే. ఎట్లుంటుంది అంటే పోగుతే ఎట్లా ఇమీడియట్గా ఇమ్మంటే అప్లైని ఫోన్ చేస్తాను, సార్ ఈ అప్లైని ఇబ్బంది పెడుతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటుంటారు. ఇప్పుడు నిజంగా ఎంతమందికి అప్పులు ఉన్నాయి? మీకు అప్పులో ఇంటికి వస్తున్నారు ఎంతమంది భయపడుతున్నారు? అప్పు ఉందని ఎంతమంది భయపడుతున్నారు? నేను తెలుగే మాట్లాడాను. మీకు అప్పులు ఉన్నాయి కదా, మీకు అప్పులు ఉన్నాయని ఎంతమంది భయపడుతున్నారు? మీరందరూ భయపడుతున్నారు కదా. నేను ఒక్కటే మాట చెప్తాను, మీరు భయపడొద్దు. మీరు అస్సలు 1% కూడా భయపడద్దు. మీకు అప్పించిన వాడు భయపడాలి, ఎందుకంటే మీకు తిరిగి ఇష్టం లేదని. నిజమా కాదండి? జుట్టు మన చేతిలో ఉంది, ఏదైనా నీ చేతిలో ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఏదైనా అప్పు ఉంది అని అంటే వాళ్ళ ఫోన్లు ఎత్తారు. ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉన్నా అని చెప్తుంటారు, అబద్ధాలు చెప్తుంటారు. ఇచ్చినోడికి ఎంత కోపం వస్తుంది, వాళ్ళ ప్లేస్ ఉంటే మనకు కూడా కోపం వస్తుంది సార్. నేనేమంటున్నానంటే, మా అప్లైని అడిగినా, సార్ దీని నుంచి తప్పించుకోవడం ఎట్లా అంటే, పోయి నువ్వు ఎవరికైతే తప్పు ఉన్నావో ఒక 2 సంవత్సరాల టైం అడుగు. ఈ బిజినెస్ ద్వారా ఒక 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి కష్టపడతా, నీ అప్పు నీకు తీర్చేస్తాను. బాగుంటుందా లేదా అండి? ఇక్కడ చూడండి, బాగుంటుందా బాగుంటుందా? ఇప్పుడు అప్లైన దగ్గరికి పోయి ఈ మాట చెప్తే ఏమన్నా అంటాడా? నేనేమంటున్నా అంటే, కన్నోని కాలు పట్టుకునే దానికన్నా కలవడ్డోని కాలు పట్టుకోవడం బెస్ట్, ఉత్తమం. సార్ నిజమా కదా? సో నేనేమంటున్నా అంటే, చూడండి, నాకు అనిపించింది, నాకు శ్రీనివాస చెప్పినాడు, అరే పోయి కాలు పట్టుకోరా ఏమవుతాను అంటే, ఏంది నేనేంది ఆయన కాలు పట్టుకోవడం అంటే, అరే వసుదేవుడు అంతటి వాళ్ళే గాడిద కాలు పట్టుకుని నువ్వు పట్టుకుంటే తప్పే ఉంది. సో నేను ఏమంటున్నా అంటే, అట్లాంటివి ఎవరైనా ఉంటే కనుక దాని నుంచి పక్కన పెట్టండి. ఈ బిజినెస్ ఏముంది చెప్పండి. ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం. అరే వీళ్ళకి ఒకసారి బిగ్ రౌండ్ అవ్వద్దు, సపోర్ట్ గట్టిగా పెట్టండి.
మరి వీళ్ళకి రాలేదంటారా వర్షం? వీళ్ళకి వర్షం రాలేదా? వీళ్ళు తడవరా? వీళ్ళు తడిస్తే మనకెత్తారా ఎత్తారా? తడిస్తే భయం అవుతుంది. ఏమైతే చెప్పండి. సో మీ అందరికి ఏమంటున్నా అంటే ఈ మీటింగ్ రావడానికి చాలా మంది సాకులు చెప్తా ఉంటారు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, బయట దొరికే వస్తువులు ఏవైతే ఉన్నాయో కిరాణా షాప్లో సబ్బు షాంపూ పేస్ట్ అనేది అక్కడ బంద్ చేసి ఇక్కడ కొనొచ్చా లేదా? ఎంతమంది షాప్ చేంజ్ చేయడానికి రెడీ ఉన్నారు? నిజంగా ఒక్కసారి చూడండి. ఏదన్నా చేంజ్ చేయమంటే ఇక్కడ సార్ నేను 30 ఏళ్ళ సంపూర్ సబ్బే వాడుతున్నా సార్, సడన్గా పొరపాటు సబ్బు వాడితే పింపుల్స్ వస్తే ఏమైతే పింపుల్స్ వస్తే? ఎప్పుడన్నా నా ముఖం మీద అవుపిస్తున్నా పింపుల్స్ 5 ఏళ్ళ నుంచి వాడుతుంది. ఈ లెక్క ప్రకారం అయితే మొత్తం ముఖం నిండా పింపుల్స్ ఉండాలి. ఎసారు ఎట్లుంది? డాంబర్ రోడ్ ఉన్నట్టుంది. ఎసారు బాగుందా పర్లేదా? 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పార్టీలు మారుస్తున్నారు. మనం సబ్బు షాంపూ పేస్ట్ మారుస్తే జీవితం మారుతా అంటే మార్చడానికి రెడీ ఉన్నామా లేదా? మార్చాలి. ఒకవేళ మార్చిన తర్వాత నేను ఏమంటున్నా అంటే నాకు తెలిసిన వరకు మనం పెట్టుకునే బంగారం కల్తీ ఉంటుంది కానీ ప్రొడక్ట్స్ లో మాత్రం కల్తీ ఉండదు. నిజమా కదండి? ఒకవేళ ప్రొడక్ట్స్ లో కల్తీ ఉంటే 20 ఏళ్ళ నుంచి కంపెనీ నడుస్తుందా? వెస్టీజ్ కంపెనీ నడుస్తుందండి? నడవదు. ఎంత మంచి ప్రొడక్ట్ అంటే ఈరోజు ఇందాక మాట్లాడుతున్న లీడర్స్ నాకు మోకాలు నొప్పులు తగ్గినాయి, మా పిల్లలకు బాగుంది, నాకు హెడేక్ తగ్గింది, లేకపోతే రకరకాల ప్రాబ్లం చెప్తా ఉన్నారు. సార్ ఈరోజు మీరేమైనా పెయిడ్ ఆర్టిస్ట్లా? ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాం స్టేజ్ పైన? ఏం లేదు కదా. ప్రొడక్ట్ బాగుంటే మీరు హ్యాపీగా ఫీల్ అయినారు కాబట్టి కదా. ఈ ప్రొడక్ట్ బాగుందని జనాలకు చెప్పడం